న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రామచంద్రపురంలోని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న ప్రముఖ ఐటీ సంస్థలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం వెల్లడించారు. జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను విఎస్ఎం కళాశాల ప్రిన్సిపాల్ కె బాలాజీతో కలిసి విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యలను రూపుమాపే ఉన్నత లక్ష్యంతో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ స్థాపించామన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో దేశంలోని ప్రముఖ 25 ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా 300 మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. అది రెండండి, అవి రెండో ఒకటా? పైకి వెళ్ళిపోండి. బాబు కొద్దిగా వెనక్కి వెళ్ళండి అమ్మా. ఇంకానే మన సంక్రాంతి సంబరాలు చేసిన ఇంకొకటి చేసిన అన్నీ కూడా ఈఎస్ఎం కాలేజీలో సక్సెస్ అవుతున్న ఒక దృష్టితోటి ఆ సక్సెస్ అంతా కూడా ఆ పెద్ద కాలేజీ బాగుంటుంది ఇదంతా కూడా ఆ ఒక్క నమ్మకంతో మేము ఇక్కడే ప్రారంభించడం జరుగుతుంది. కూడా మీరు కూడా సపోర్ట్ చేయాలి, మమ్మల్ని సపోర్ట్ చేస్తే దీన్ని మంచి కార్యక్రమంగా దీన్ని విజయవంతంగా పూర్తి చేద్దారని కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క పోస్టర్ లాంచ్కి అందరూ కావాలని ఎదురుకు వచ్చి ఇక్కడ ఈ ప్రాంగణంలో సత్యం వాసంశెట్టి సేవా సంస్థ ద్వారా జరపబోయే మెగా జాబ్ మేళాకి పోస్టర్ రిలీజ్ కోసం వచ్చిన మన విలేకరులకు పెద్దలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క కాలేజీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మినిస్టర్ సుభాష్ గారి కళ, ఆ కళ ఏంటంటే రామచంద్రపురం నియోజకవర్గ చుట్టుపక్కల జిల్లాలో కూడా ఎవరు కూడా నిరుద్యోగం ఉండకూడదు అనే ఒక కళతో ఆయన ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణంలో ఆయన అతిస్వరంతో ముందుకు వెళ్ళి ఈ ఐటీ కంపెనీలు మనం అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మెగా జాబ్ మేళ పెడితే ఎలా ఉంటుందని ఒక ఆలోచనలో వెళ్ళడం జరిగిందండి. ఈ ఆలోచన అయితే చాలా సింపుల్గా కనపడుతుంది, కానీ దీని వెనక కృషి 3 నెలల నుంచి ఈ కంపెనీలు అన్నింటికి తిరగటం. మా అమ్మాయి శ్రీసత్య ఉంది, తను ఐటీలో పనిచేస్తుంది. అలాగే ఈ టీమ్ సుభాష్ కోర్ వాళ్ళు కూడా దీనికి ఎంతో కష్టపడి మన లక్షారావు గారు లాంటి వ్యక్తి మనకు దొరకటం వల్ల అందరికీ ఐటీ కంపెనీలు తిరిగి వాళ్ళందరినీ ఒప్పించి ఇప్పుడు ఐటీ కంపెనీలు అంటే జాబులు లేని పరిస్థితుల్లో ఆ కంపెనీలు అన్నింటిని ఒప్పించడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. తిరిగి వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలు అందరినీ 13వ తారీఖున ఇక్కడ తీసుకొస్తున్నారంటే దాని వెనక చాలా కృషి ఉంది. ఆ కృషిలో భాగమే ఈ మెగా ఈవెంట్ అన్నది రామచంద్రపురం నియోజకవర్గంలో చూపించాలి, జాబులు కల్పించాలి అని కొన్ని ఆర్థికంగా కూడా దీంట్లో చాలా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు వస్తాయి. అంటే కంపెనీలకి ఎవరికి ఇవ్వం, కానీ ఇక్కడ వచ్చిన భోజనాలు చేయటం, వాళ్ళందరినీ రప్పించడానికి టికెట్లు బుక్ చేయటం, అందరినీ కూడా చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారమైనా సరే సుభాష్ గారు యొక్క మనసులో ఉన్న ఒకే ఒక ధ్యేయం. ఇంతకుముందు 2-3 జాబ్ మేళాలు పెడితే అందులో ఐటీ కంపెనీ నుంచి ఎక్కువ తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఆయన ప్రత్యేకంగా ఇంజనీరింగ్లో ఐటీ కంపెనీని తీసుకొచ్చి
వీళ్ళందరికీ జాబులు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశం. మన వాళ్ళు టాలెంట్ చూపించాలి, కానీ లచ్చారావు గారు అన్నట్టు 300 నుంచి 500 మంది కూడా అప్పుడు జాబుకి వెళ్ళి పరిస్థితి ఆ రోజైతే ఉన్నారు. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుని దీన్ని కొంచెం ప్రెస్ వారు కూడా దీన్ని హైలైట్ చేస్తే విద్యార్థులందరూ కూడా రావడం జరుగుతుంది. దాన్ని వాళ్ళందరికీ కూడా మాలో భాగంగా మీరు కూడా కృషి చేస్తే కొంతమందికి ఉద్యోగాలు కల్పించవలసిన ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. దీన్ని రేపు 13వ తారీఖుని సత్యం వాసన్ శెట్టి ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ ద్వారా ఇక్కడి నుంచి జాబులే జాబులు. మన కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం మన రామచంద్రపురం నియోజకవర్గంలో మోడల్గా మనం ముందు చూపించాలనే ఒక ఉద్దేశంతో ప్రయాణించడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్తారని మరీ కోరి ప్రార్థిస్తూ, అలాగే దీని వెనక లచ్చారావు గారి కృషి మరువలేనిది. అలాగే ఈ అన్నిటికీ కూడా ఈ యొక్క గ్రౌండ్ ఇచ్చి, హాల్ ఇచ్చి మొదటి నుంచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఈ విఎస్ఎం కాలేజీ మేనేజ్మెంట్కి, ఆ స్టాఫ్కి అందరికీ కూడా పేరున నేను కృతజ్ఞతలు